దేవదేవుడు మహాదేవుడైన పరమేశ్వరుని కొలుద్దాం. ప్రకృతి పురుషుల ఆశీర్వాదాన్ని పొందుదాం. ఈశ్వర సంకల్పం లేనిదే చిన్న చీమైనా పుట్టదనే విషయం మనందరికీ తెలిసిందే. మహేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది అభిషేకం. ఒక నీటి బిందువుతో అభిషేకిస్తేనే సంతృప్తి చెందే భోళాశంకరుడాయన. ఒక సినీ కవి తన పాటలో బూడిదిచ్చేవాడిని ఏమి అడగాలి అంటూ ప్రళయకారుణ్ణి ప్రశ్నిస్తాడు. నిజమే మరి. మనం ఎదుర్కొనే ప్రేమ, వాత్సల్యం, సంతోషం, దుఃఖం, బాధ, బంధుత్వం, విరోధత్వం ఇలా చివరాఖరకు మనకు మిగిలేది చితిమంటలే. మన వారికి మన నుండి మిగిలేది బూడిదే కదా. అందుకే ఏడాదికోసారి వచ్చే మహాశివరాత్రిని ఘనంగా జరుపుకుందాం. ఈ ప్రకృతి నుండి మనం పొందుతున్నదంతా ఆయన సృష్టించిన భాండాగారమే. అందుకే మనస వాచ కర్మేణ పంచభూతాల సాక్షిగా ప్రకృతి సంపదతోనే ఆ ఆది దంపతులను ఆరాధిద్దాం. పంచామృతాలతో శివలింగాన్ని అభిషేకిద్దాం. శివాలయాలను దర్శిద్దాం. జాగరణను త్రికరణ శుద్ధితో ఆచరిద్దాం. మనమంతా ప్రశాంతంగా ఉండాలని, మానవాళికి సకల శుభాలు కలగాలని కోరుకుందాం. సనాతన ధర్మాన్ని ఆచరిద్దాం. లోక కళ్యాణానికి ప్రతినబూనుదాం.